జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. యా డోంట్ వరీ, అన్ని డీటెయిల్స్ రేపటికల్లా రెడీ చేస్తాను. క్యాబినెట్ మీటింగ్లో సబ్మిట్ చేద్దాం. ఓకే? ఒరే రాజు, రాజు! ఏమైందన్నయ్య? రాజు లేని లోటు నాకు అర్థమైంది. ఇన్నాళ్ళు వాడున్నాడు కాబట్టి నాకే పని కష్టం అనిపించలేదు. చెప్పినవన్నీ పర్ఫెక్ట్గా చేసేవాడు. ఇప్పుడు పనులన్నీ పెండింగ్ పడిపోతున్నాయి. వాడు నన్ను ఒట్టుతో కట్టేసి వెళ్ళిపోయాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇదే మంచి సమయం. రాజు లేని లోటు మామయ్యకి తెలియకుండా అన్ని పనులు నువ్వు చూసుకో. ఇక జీవితంలో రాజు ఇంటికి రాకుండా నేను చేస్తాను. ఛా! అక్కా! తమ్ముడు, మాటి మాటికి ఎదురుపడి నా ఎమోషన్స్తో ఆడుకోద్దని చెప్పు. రాజే గనక ఆ నేరం తన మీద వేసుకోకుండా ఉండుంటే ఈ పాటికి జనని జైలుకు పంపించేవాణ్ణి. నాకు ఎలాంటి సెంటిమెంట్స్ లేవు. ఒక నమ్మకస్తుణ్ణి, ఒక విశ్వాసానికి ప్రతినిధిని, నా మనిషిని నేనివాళ కోల్పోయాను అంటే దానికి కారణం ఈ మనిషి. వాడి మూఢభక్తి వాడి భవిష్యత్తుని కాలరాసిందంటే దానికి కారణం ఈ మనిషే. మావయ్య, ఏంటే? చెప్పు దీపక్. పనులు చూడాల్సినవి నాకు అప్పచెప్పండి మావయ్య, నేను చూసుకుంటాను. స్టేట్లో ఉన్న మెడికల్ కాలేజెస్ ఎన్ని, ఇంజనీరింగ్ కాలేజెస్ ఎన్ని, గవర్నమెంట్ కాలేజెస్ ఎన్ని, ఎంతమంది స్టూడెంట్స్కి గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇస్తుంది, రాష్ట్రంలో డిస్టింక్షన్లో పాస్ అయిన వాళ్ళు ఈ సంవత్సరం ఎంతమంది ఉన్నారు? ఈ వివరాలన్నీ నీకు తెలుసా? ఈ స్టాటిస్టిక్స్ ఎలా తయారు చేయాలో నీకు ఐడియా ఉందా? నేర్చుకుంటాను మావయ్య. ఇవన్నీ నేర్చుకుంటే రావురా, నేర్పుతో వస్తాయి. ఓర్పుతో సేకరిస్తే దొరుకుతాయి. నువ్వు రాజుతో కలిసి నా పనులు చూసుకుంటానంటే సరే అన్నాను. నువ్వు ఒక్కరోజైనా రాజుని అడిగావా? అడగలేదు. ఈగో నీకు. మా అక్క బాధపడుతుందని నేను చూసి చూడనట్టు వదిలేశాను. రాజు లేని లోటుని ఎవ్వరూ పోడ్చలేరు. రాజు 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 వాడేమన్నా పైనుంచి దిగొచ్చాడా? కింద స్థాయి నుంచి వచ్చాడు, కానీ మీ మావయ్య దృష్టిలో ఉన్నత స్థానంలో ఉన్నాడు. మీ మావయ్య అన్నట్టు నువ్వాడున్నప్పుడే ఈ వ్యవహారాలన్నీ నేర్చుకునుండుంటే వాడు లేని లోటు నువ్వు పూడ్చేవాడివి. ఇప్పటికైనా తెలుసుకో, మీ మావయ్య నమ్మకాన్ని కాపాడుకో. ముందా రాజుని బయటికి రాకుండా చెయ్యాలని నేను ఎంత ట్రై చేసినా రూప ఎంక్వైరీ మొదలుపెట్టి నాకు ఎదురు దెబ్బతీస్తుంది. ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. నగలడ్డు పెట్టుకుని నిన్ను మోసం చేసింది కదా, మరి ఆ విషయంలో బ్లాక్మెయిల్ అయ్యేదని ఊరుకుంటావా? ఏం చేయమంటావు? రాజు సంగతి కాస్త పక్కన పెట్టు. రూపని మీ మావయ్య దగ్గర ఎలా దొరికిపోయేలా చెయ్యాలో ఆలోచించు. అర్థమైంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.